ఇక్కడ విషయం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ కల్పనపై 50% పరిమితి తొలగింపు అని చెప్తా ఉన్నారు కదా. మొత్తానికి మనకు 49% వరకు రిజర్వేషన్ కల్పించుకో అవకాశం ఉంది. సో దానిలో భాగంగా గతంలో మనకు మండల్ కమిషన్ కానీ ఇప్పుడు బీసీ ఓబీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. అసలు ఓబీసీల రిజర్వేషన్లను ఈరోజు కుంగలో దొక్కిందే కాంగ్రెస్ పార్టీ. నేను ఒక చిన్న అనాలిసిస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఎందుకంటే దేశంలో చాలా పెద్ద అనాలిసిస్ నేను చెప్తా. ఇది ఎవరికీ తెలియని విషయాలు వాస్తవంగా. ఇక్కడ మనకు ఓబీసీల స్థితిగతుల పైన మన దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా అనేక కమిషన్లు దీనిపైన స్టడీ చేసి ఏ విధంగా ఓబీసీలకు సంబంధించినటువంటి ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితిగతులపైన స్టడీ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా కాలేల్కర్ కమిషన్ ఒకటి 1953లో ఇది ఏర్పడింది. అది 1955 వరకు అంటే 2 సంవత్సరాల పాటు స్టడీ చేసి ఒక రిపోర్టు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. కాకా కాలేల్కర్ కమిషన్ అని ఒకటి ఉండే. సరే దీన్ని పెద్దగా ఎవరు అప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ తర్వాత 1979లో ఎవరు మండల్ కమిషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మండల్ కమిషన్ అనేది బీసీలకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది 1979లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం జనతా పార్టీ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్, జనతా పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. సో ఈ మొరార్జీ దేశాయ్ ఈ మండల్ కమిషన్కి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు, మీరు కేవలం సంవత్సర కాలంలో మాత్రమే 12 monthsలో మీరు రిపోర్ట్ అందించాలని చెప్తే ఈ కమిటీ ఇమీడియట్గా చాలా త్వరగా 1980 డిసెంబర్లో ఈ యొక్క మండల్ కమిషన్ను రిపోర్ట్ను రెడీ చేసింది. ఈ దేశంలో వెనుకబడినటువంటి కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా 52% మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆయా రంగాల్లో ఉద్యోగ కల్పనలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మండల్ కమిషన్ 1980 డిసెంబర్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పేసి మొరార్జీ దేశాయ్ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో అప్పుడు ఆ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చి ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా ఈరోజు ఈ మండల్ కమిషన్ని ఏర్పాటు చేయకుండా, ఇంప్లిమెంట్ చేయకుండా చాలా పకడ్బందీగా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది వాస్తవంగా రాసి పెట్టుకోండి, బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అక్కడ మొత్తం ఈ బ్రాహ్మణికల్ ఐడియాలజికల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఇదొకటి అయిపోయిందా. ఇంకొకటి 1990లో జనతాదళ్ ప్రభుత్వం ఎవరైనా విపి సింగ్ ఉండే, విపి సింగ్ ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు విపి సింగ్. సో ఈయన ఏం చేసిందంటే ఈ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న క్రమంలో ఈయన ప్రభుత్వాన్ని కూడా కూల్చి ఆనాడు పివి నరసింహారావు అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ ఎవరు? అది కూడా కాంగ్రెసే. ఇక్కడ కాంగ్రెసే. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకు బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మండల్ కమిషన్ ఉద్యమం అప్పటికే విద్యార్థులు చాలామందిగా ఈ ఏవైతే బీసీ సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి అప్పర్ కమ్యూనిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో దీనంతా కూడా దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్న క్రమంలో ఇవన్నీ మార్పులు జరిగినాయి. ఈ క్రమంలోనే అద్వానీ తోటి చెప్తే చాలామందికి మింగుడు పడదు మిగతా వర్గాలు కూడా. సో పివి నరసింహారావు డైరెక్షన్లో, అంటే డైరెక్షన్ అనొచ్చు లేకపోతే ఆయన సపోర్ట్ అనొచ్చు, రథయాత్ర జరిగింది. దానికి ఎవరు నాయకత్వం వహించారు? అద్వానీ నాయకత్వం వహించాడు. ఆ రోజు ఆ యొక్క మూమెంట్ అనేది వాస్తవంగా మూమెంట్ మంచిదే కావచ్చు, కానీ ఈ మండల్ కమిషన్ తొక్కిపెట్టడానికి మాత్రమే, ఈ రథయాత్రను పివి నరసింహారావు సపోర్ట్ తోటి, ఆయన ఆదేశాలతోటి ఏది మన ఎల్కే అద్వానీ రథయాత్ర చేయడం జరిగింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తాను. ఇప్పటి వరకు కూడా మండల్ కమిషన్ కనీసం మనకు గుర్తు కూడా లేదు వాస్తవంగా, చాలా మందికి గుర్తులేదు వాస్తవంగా. సో ఈ కోణంలో ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి బహుజన వర్గాలు ఎవరుతున్నారో, ముఖ్యంగా బీసీ కమ్యూనిటీస్ ఎవరుతున్నాయో, ఇవన్నీ కూడా గత 70 సంవత్సరాలుగా ఈ దేశంలో రిజర్వేషన్ లేకుండా, అదేవిధంగా అనేకమైనటువంటి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకుండా, అనేకమైన సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా
ఇప్పటికీ కూడా ఇంకా మగ్గుతూనే ఉన్నారు ఈ వర్గాలన్నీ కూడా. ఈ వర్గాలు మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటగా చాలా కుట్రపూరితంగా వ్యవహరించింది. దానిలో భాగంగానే ఈరోజు అనేకమైన ఉద్యమాలు వచ్చినాయి. ఈరోజు అద్వానీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విషయం. అద్వానీ ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మండల్ కమిషన్ తొక్కిపెట్టడమే. ఖచ్చితంగా స్పష్టంగా మోడీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈరోజు బీసీలకు అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేసే ఆలోచన. నెక్స్ట్ వచ్చేటువంటి 5 yearsలో చాలా పెద్ద రివల్యూషన్ జరగబోతున్నాయి అనేది మాకున్నటువంటి సమాచారం. సో ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ లేకపోతే ఈ బీసీ మండల్ కమిషన్ సంబంధించి కానీ ఏదో విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని కనుక ఈరోజు తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తొక్కిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున దాన్ని రిజర్వేషన్ అంశాన్ని తెరమీ తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, మీకు ఒక ఫోటో చూపించాలి. రీసెంట్గా ఈ వ్యక్తికి కర్పూరి ఠాకూర్, ఈయనకు ఎవరు ఈయన మన బీహార్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి. అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆద్యుడు. బీసీలకు బీహార్లో రిజర్వేషన్లు కల్పించిండు 1950s టైంలో 1960s టైంలో అనుకుంటాయి. నాయి బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి కర్పూరి ఠాకూర్ ఆనాడు బీసీలకు రిజర్వేషన్ కల్పించి దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ కానీ ఇవన్నీ బీసీ ఉద్యమాలకు ఆద్యుడినే. బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఈరోజు పెద్ద ఎత్తున న్యాయం జరగాలని చెప్పేసి ఆనాడు ఇంప్లిమెంట్ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కర్పూరి ఠాకూర్. ఈయనకు రీసెంట్గా గత ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం ఏదో భారతరత్న ఇచ్చి గౌరవించడం జరిగింది. ఈయన ఆద్యుడు. వాస్తవంగా అందరం ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలు కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, ఈయనను దేవుడు కొలవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఈయన ఆదర్శంగా తీసుకోవాలి. మనము అంబేద్కర్ను పొగుడుతాం, పూలేని పొగుడుతాం, పెరియాను పొగుడుతాం, కానీ ఈ యొక్క తెర వెనుక ఇంప్లిమెంట్ చేసిండు ఈ కర్పూరి ఠాకూర్ గురించి మన ఎవరికి కూడా తెలియదు. జూమ్ చేసుకోకసారి. నేను ఇది ఒక దగ్గర దొరికితే తీసుకొచ్చిన వాస్తవంగా ఇలాంటి వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను తీసుకొచ్చిన విషయం వాస్తవం గుర్తుపెడుతున్నాను. సో ఈయనే లేకపోతే ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే మండల్ కమిషన్ అనేటువంటి విషయం కూడా తెలియదు. మొట్టమొదటిసారి ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక గొప్ప నేతగా మనం గొప్పగొడాలి. అందుకే ఈయనకు భారతరత్న వచ్చింది. భారతరత్న రావడం వెనకాల చాలా మందికి కర్పూరి ఠాకూర్ ఎవరో తెలియదు. మోరోవర్ అసలు ఆయన పేరు సజెస్ట్ చేసినప్పుడు, ఆయన గురించి డిస్కషన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇంటర్నల్గా బీజేపీలో కూడా వద్దని వ్యతిరేకించినటువంటి ఇది మనం చూసినాం. అంతెందుకన్నా సింపుల్ లాజిక్ నేను ఒకటి చెప్తా చూడు. ఈ కాంగ్రెస్ ఎంత దిక్కుమాలిందంటే పివి నరసింహారావుకి మొన్న ఇచ్చినటువంటి సన్మానంలో, భారతరత్న సన్మానంలో కూడా మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు ఫ్రంట్ రోలో. ఆ ఫోటో దొరికితే తెప్పించుకోండి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి మీరు. కనీసం చప్పట్లు కొట్టిన పాపన భారతరత్న అనౌన్స్ చేస్తుంటే ఆయన కొడుకు వచ్చి చప్పట్లు కొడితే ఎంతమంది కాంగ్రెస్ నాయకులు పివి నరసింహారావుకి భారతరత్న వస్తే చప్పట్లు కొట్టి కాంగ్రెస్ వాడు కదా, బీజేపీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ ముద్దు బిడ్డ అన్నప్పుడు ముద్దు బిడ్డే, అది ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ. అరే కనీసం కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ లీడర్ కి అంటే ఆయన చనిపోతే సరిగా సెండ్ ఆఫ్ తెలుగు చిన్న చూపా, లేదంటే అన్ని రకాల దేశం డెవలప్మెంట్ కోసం పనిచేసిన చెప్పి ఆర్థిక సంస్కరణ చేసినట్టు కృషి అంటే దేశం కోసం కాంగ్రెస్ లో ఉన్నోడు ఎవడు పనిచేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటలీ కోసమో పాకిస్తాన్ కోసమో పనిచేయాలి. అట్లా చేసినోడే కాంగ్రెస్ ప్రాపర్ లీడర్ అన్నట్టు. అయితే ఇక్కడ మనం అందరూ కూడా కర్పూరి ఠాకూర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు బీహార్లో అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈయనకు భారతరత్న రావడం వెనకాల ఇదే కోణం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. రేపు భారతీయ జనతా పార్టీ తీసుకోబోయే నిర్ణయాల్లో ఈయన ఆలోచన సరళి ఉంటుంది అనేది నేను స్పష్టంగా చెప్పగలను. ఖచ్చితంగా చేస్తానే ఒక నమ్మకం కూడా నాకున్నది. లేకపోతే ఖచ్చితంగా రేపు జరగబోయే ఉద్యమాలు కూడా ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన ఉద్యమాలే చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. దానిలో ఎవరు ఎలా కొట్టుకోపోతారో అర్థం కూడా కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటి గురించి మాట్లాడుతుందంటే కారణమే ఇలాంటి వాళ్ళ కృషి. కర్పూరి ఠాకూర్ లాంటి ఎంతో మంది నాయకులు వాస్తవంగా చెప్పాలి. మండల్ కమిషన్ను పూర్తిగా కుంగలో దొక్కిందే కాంగ్రెస్ ప్రభుత్వం విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్ద దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది వాస్తవంగా.